హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనలు గ్రంథము 119వ దావీదు సంకీర్తన 9వ వచనం. ఒకసారి మనం ధ్యానిద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురో నీ వాక్యంని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. ఈ యొక్క వచనం ద్వారా యవనస్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలోనికి వస్తుందో మనలో ఉన్న చీకటి అంధకారం ప్రతిదీ కూడా ఆ యొక్క వాక్యము ఆ యొక్క చీకటిని తొలగించి వెలుగుతో నింపుతుందంట. హల్లెలూయా! యవనస్తులు కూడా వారి యొక్క నడతను శుద్ధి ఎలా పరచుకోగలంటే ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వింటారో ఆ వాక్యము ఎప్పుడైతే వారితో మాట్లాడుతుందో ఆ వాక్యము వారి యొక్క నడతను అశుద్ధిపరచుకునే అవకాశం ఈ వాక్యము ఇస్తుంది. హల్లెలూయా! అటువంటి విధంగా నెక్స్ట్ లైన్ మనం చూసుకున్నట్లయితే ఈ వచనం నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా అని ఇక్కడ దావీదు సంకీర్తన 119లో 9వ వచనంలో రాయబడింది. దాన్ని జాగ్రత్తగా ఎవరైతే చూసుకొని దానిని తమ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం కట్టుకొని దానికి అనుకూలంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మలుచుకుంటామో దానిని విని అంగీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క మాట మన యొక్క నడతను మన యొక్క ప్రతిదీ కూడా అది శుద్ధిపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా! ఈ కొద్ది మాటలు దేవుని మనకి దీవించిన దాకా విన్న ప్రతి ఒక్క హృదయంలో ఇది ఫలించిన ఒక దేవుని యొక్క మాట వాక్యం మాత్రమే ప్రతి ఒక్క యవనస్తుని కూడా వారి యొక్క నడకను కూడా శుద్ధిపరుస్తుంది. వాక్యం చదివితేనే కదా వాక్యం ఏమై కదా వింటేనే కదా వినుట ద్వారా విశ్వాసం పెరిగి ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. విన్న వాక్యం మీరు బ్లెస్ అయితే కనుక ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మెసేజెస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే అనేక మందికి ఈ యొక్క దేవుని వాక్యము అందించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.